నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రవికుమార్ అండి. రవికుమార్ గారు. ప్రస్తుతం ఖమ్మంలో బీజేపీ పరిస్థితి ఏంటి? పుంజుకుందనిపిస్తుందా? మిగిలిన సెగ్మెంట్‌లలాగా బీజేపీ హవా ఖమ్మంలో కూడా కొనసాగుతుందా? 100% ఖమ్మంలో గూడా పుంజుకున్న పుంజుకుంది. ప్లస్ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంతకుముందుకి ఇప్పటికి చాలా మార్పుంది. ఇంతకుముందు అసలుకు బీజేపీకి కార్యకర్తలు ఉండేవాళ్ళు కాదు. చాలా వరకు కమ్యూనిస్టులే ఎక్కువ ఉండేవాళ్ళిక్కడ. చాలామంది కమ్యూనిస్టులు బీజేపీ వైపు గూడా మళ్లుతున్నారిప్పుడు. అందులో మా మిత్రులు గూడా చాలామంది ఉన్నారు. అవునా? వాస్తవంగా చెప్పాలంటే నాకు గూడా ఇంతకుముందు కమ్యూనిస్ట్ భావాలే ఉండేయి. ఓకే. చాలామంది నేను ఇంతకుముందు ఒక చోట కోచింగ్ తీసుకున్నప్పుడు ఖమ్మం అనంగానే నక్సలైట్‌వా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓహ్! కానీ మనం ఏందంటే స్ట్రెయిట్‌గా మాట్లాడుతాం కాబట్టి అట్లా అడిగారు వాళ్ళు. కానీ మనదంతా కూడా ఎప్పుడు కూడా దేశ భద్రత ఉండాలి. దేశం కోసం ఏది మంచిదైతే దాన్నే సపోర్ట్ చేస్తూ వస్తాం. రైట్. మోదీ ప్రధానిగా కావాలనుకుంటున్నారా? రాహుల్ ప్రధానిగా కావాలనుకుంటున్నారా? నేనైతే 100% మోడీకే సపోర్ట్ చేస్తా అండి. ఎందుకు అంటే మనం ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ కూడా జరగకుండా కాపాడగలిగారు. దేశ భద్రత విషయంలో, రక్షణ విషయంలో వారు చాలా డెసిషన్స్ తీసుకున్నారు. ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వగలిగారు. తర్వాత ప్రతి ఎక్విప్‌మెంట్ రఫేల్ కాడ్నుంచి ప్రతి ఎక్విప్‌మెంట్ మిలిటరీకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ వేరే దేశం వాళ్ళు కూడా మన మీద అటాక్ చేయాలన్నా భయపడే పరిస్థితి అయితే ఇప్పుడుంది. రైట్. సీఏఏ లాంటివి లేదా ఆర్టికల్ 370ని రద్దు చేస్తాం మళ్ళీ మేమొచ్చాము అంటే, ఆర్టికల్ 370ని తీసుకొస్తాము, సీఏఏని అమలు చేయనియము. ఇలాంటివి కాంగ్రెస్ చెప్తోంది. ముఖ్యంగా తెలంగాణలో సీఏఏ అమలు చేయబోము అంటుంది. అలాంటి చట్టాల ఆవశ్యకత నిజంగా ఉంది అంటారా? లేకపోతే కాంగ్రెస్ చెప్తున్నట్టు వీటి అవసరం లేదు అనుకుంటున్నారా? 100% ఆవశ్యకత ఉందండి. 370 రివోక్ చేస్తా అంటున్నారు. 370 రివోక్ చేయాల్సిన అవసరం ఏంటి అసలుకు? వాస్తవంగా 370 అనేది ఇంతకుముందు ఉన్నప్పుడు అక్కడ మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళకి హక్కులుండేవి కావు. పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళకి హక్కు ఉండే పరిస్థితి ఉంది. పాకిస్తాన్ వాళ్ళకి ఆస్తి హక్కులున్నాయి అక్కడ. 35 కింద 35 ఏదో ఉంది సెక్షన్ అది. దాని కింద వాళ్ళకి మన వేరే కాశ్మీర్ కాకుండా వేరే చోట మన మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి వీళ్ళకి హక్కులు వచ్చేవి కావు. పాకిస్తాన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వచ్చేది. పాకిస్తాన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే అక్కడ హక్కులు వచ్చాయి. మనకి మన ఈ ఇప్పుడు ఇది రివోక్ చేయటం వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగినాయి. తర్వాత కాశ్మీరు మొన్న గూడా మా మిత్రుడు పోయొచ్చాడు. లాల్ చౌక్‌లో నేను హాయిగా పోయొచ్చాను. వారం రోజులు పోయొచ్చా అన్నాడు. ఇదంతా గూడా మోడీ గారు తీసుకున్న డెసిషన్ వల్లనే 370 రివోక్ చేస్తా అనడం ఫూలిష్‌నెస్ డెసిషన్. ఒక్కసారి ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా కష్టపడి చేయగలిగారు వాళ్ళు. నరేంద్ర గవర్నమెంటు. దాన్ని మళ్ళీ రివోక్ చేసి మళ్ళీ టెర్రరిస్టుల యాక్టివిటీస్‌ని ఎంకరేజ్ చేస్తాం అనేది అది తప్పుడు నిర్ణయం. రైట్. కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చింది. బీజేపీ మేనిఫెస్టో వచ్చింది. ఈ రెండిట్లలో ఏది దేశ పౌరులకు ఉపయోగపడే మేనిఫెస్టో లాగా అనిపిస్తోంది? కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం ఫ్రీ. అన్నీ ఫ్రీ అంటారు. అన్నీ ఫ్రీ ఇస్తే ఇక పని చేయటం ఎందుకు? నేను కూడా బంద్ చేసి ఇంట్లో కూర్చుంటే అయిపోద్ది. ఏమన్నా ఫ్రీగా వస్తాయేమో. అది. ఎప్పుడైనా ప్రతి మనిషి కష్టపడాలి. వాళ్ళ వాళ్ళ కుటుంబం కోసం, దేశం కోసం ఆహ్, ధర్మం కోసం కష్టపడాల్సిందే. కష్టపడాలి. వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. అంతేగాని ఫ్రీగిస్తే ఉపయోగం లేదసలుకు. ఇంకోటి ఫ్రీగా ఎక్కడి నుంచి ఇస్తారు? మనకు టాక్స్ లేకుండా ఇవ్వగలుగుతారా? అది అసాధ్యం. అంటే నువ్వు ఒక చోట కలెక్ట్ చేయాలి, లేకపోతే అప్పులు చేయాలి. మొన్నటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఏం చేశారు? అప్పులు చేశారు. ఏం చేశారు? డెవలప్‌మెంట్ పెట్టారా? పెట్టలేదు. మొత్తం ఫ్రీలు. ఇవాళ రోజున అదే ఫ్రీలు మించి మేనిఫెస్టోలో పెట్టారు స్టేట్ గవర్నమెంట్‌లో. ఇవాళ రోజున 2500 4000 చేస్తా అన్నారు. ఏది ఒక పథకం ఏదో ఉంది లేడీస్‌కి. అవును. దానికి అన్నారు. అంటే 2500 ఇచ్చేటందుకే డబ్బులు లేవు. 4000 ఏడ నుంచి ఇస్తారు? తర్వాత అవి గాకుండా ఇంకా వాళ్ళు షాదీ ముబారక్ అని, అదని, ఇదని వాళ్ళు లక్ష ఇస్తా అంటే వీడు ఇంకొక 10,000 పెంచుతా అంటాడు. లక్ష ఇయడానికే దిక్కు లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు? కొత్తగా ఆదాయం వస్తుందా? లేదు. కొత్తగా ఆదాయం లేకుండా, కొత్తగా ఇండస్ట్రీస్ రాకుండా, ఏదైనా ఉంటే ఇండస్ట్రీస్ పెరిగే విధంగా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగే విధంగా ఉంటే మనకి రేపొద్దున
భవిష్యత్తులో పిల్లగాళ్ళకు ఉద్యోగాలొస్తాయి. మంచిగా ఉంటుంది. అయితే మొత్తానికి మీరు ఎవరికి సపోర్ట్? కాంగ్రెస్ ఆర్ బీజేపీ? నేను 100% మోడీ, బీజేపీ. తర్వాత వాస్తవంగా నా అబ్జర్వేషన్ మోడీ గారు ఎయిమ్ ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 5% కంటే తక్కువకి ప్రజలకు రావాలని వారు చాలా కష్టపడ్డారు. కరోనా వల్ల మనకి అది రాలేదు. కరోనా లేకుండుంటే ఇవాళ రోజున 5% కంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి దొరికాయి. ఇంకోటి నేను లోన్ తీసుకున్నప్పుడు కూడా హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు 10% ఉన్న ఇంట్రెస్ట్ ఇవాళ రోజున 8.75కి వచ్చేసింది. ఆల్రెడీ వారు తీసుకున్న స్టెప్స్‌లోనే ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది. కానీ కరోనా వచ్చి ఉండకపోతే ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. అయినా కూడా మన దేశంలో ఇంట్రెస్ట్ రేట్ ఆయన అనుకున్నంత తగ్గిపోయినా తగ్గించగలిగారు. ప్రపంచం మొత్తం ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి. యూకేలో ఇంతకుముందు కంటే 3 రెట్లు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి. మా మిత్రుడు ఉన్నాడు అక్కడ 6,00,00,000 లోన్ తీసుకున్నాడు. 6,00,00,000 లోన్ తీసుకున్నాడు. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి. గగ్గోలవుతున్నాడు. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి. అది. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా ఉన్నాయా? మొత్తానికైతే చూస్తున్నాం. మోదీ తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మోదీని మరోసారి ప్రధానిగా కావాలని దేశ ప్రజలు కోరుకోవడానికి కారణమైందని, ఉచితం కాదు ఉపాధి ముద్దు. ఎప్పుడైతే ఉచితం ఇస్తుందో అప్పుడు బద్ధకస్తులుగా మారతాం. ఎప్పుడైతే ఉపాధి కల్పిస్తామో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయగలుగుతాం. ఈరోజు మోదీ చేస్తుంది అదే. ఒక పక్క శత్రు దేశాలను భయపెడుతూనే మరోపక్క ఆర్థికంగా భారత్‌ని అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ నేతను మించి, ఆ పార్టీని మించి ఇంకేం కావాలనుకుంటాం. ఖమ్మంలో కూడా బీజేపీ గెలవడానికి ఆస్కారం లేకపోలేదు. ఏమో గుర్రం ఎగరవచ్చు అని చెప్తున్నారు. ఇంకొంతమంది అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.